హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, నిన్న రాత్రి అర్ధరాత్రి వచ్చిన ఆ అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత నాకు చిన్నప్పటి స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయి. అదేంటంటే, స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా ప్లేస్ నచ్చితే, ఏదైనా బెంచ్ నచ్చితే, లేకపోతే మన ఫ్రెండ్ పక్కన కూర్చోవాలనిపిస్తే మనం ముందే వెళ్ళిపోయి ఆ ప్లేస్ని అయితే ఆపుకుంటాం. స్కూల్లో అందరం చేసిన వాళ్ళమే. లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా సీట్లు ఆపుకోవడానికి మనం ముందుకు వెళ్ళి అయితే కూర్చుంటాం. ఇంకా కాలేజీలో ఏం చేస్తాం, కాలేజ్ 10ంటికైనా సరే 10:30కి అయితే వెళ్తాం. కానీ ఆడిటోరియంలో ఏదైనా ఫెస్ట్ జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా లేట్కి వెళ్తే సీట్లు ఉండవు కాబట్టి ముందే వెళ్ళి కూర్చుంటాం ఒక గంట ముందే. ఈ రకమైన పిల్లాటలన్నీ మనం స్కూల్లో, కాలేజీల్లో అయితే ఆడాం. ఈ రకమైన పిల్లాటలాగా నాకైతే నిన్న వచ్చిన వీడియో అయితే అనిపించింది. ఇంతగా వీడియో ఏంటంటే, ధనుష్ గారు హీరోగా, వెట్రిమారన్ గారి డైరెక్టర్గా గాడ్ ఆఫ్ వార్ అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి కథాంశంతో మరొక సినిమానైతే వాళ్ళైతే అనౌన్స్ చేశారు. ఆ సినిమాకి పేరు కూడా వాళ్ళైతే పెట్టేశారు. ఆ సినిమా పేరేంటంటే తమిజ్ మురగన్ అంటే తమిళ్ మురగన్. మీరు ఒక్కసారి ఆ అనౌన్స్మెంట్ వీడియో చూసుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకోండి. మొత్తం కూడా మా నాయకుడు, తమిళ ప్రజల రాజు, తమిళ ప్రజల రక్షకుడు, తమిళ ప్రజల నాయకుడు, తమిజ్ మురగన్ అని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మనకైతే వినపడుతుంది. ఇది ఖచ్చితంగా రుద్దడానికైతే ఇస్తున్న సినిమాలాగా నాకైతే అనిపిస్తుంది. ట్రిగర్ అయితే ఇస్తున్న సినిమాలాగా నాకైతే అనిపిస్తుంది. దానికి ఒక రీజన్ కూడా ఉంది. అదేంటంటే, ఒక వారం క్రితం అనుకుంటా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో నాగవంశీ గారు ప్రొడ్యూసర్గా మన తెలుగోళ్ళు గాడ్ ఆఫ్ వార్ సినిమానైతే అనౌన్స్ చేశారు ఒక పోస్టర్ ద్వారా. ఇక్కడ ట్రిగరింగ్ పాయింట్ మొత్తం ఎక్కడుందంటే నాగవంశీ గారు పెట్టిన క్యాప్షన్ దగ్గర. అదేంటి, బార్న్ ఇన్ నార్త్ ఇండియా, ఫోర్జ్డ్ ఇన్ ద హార్ట్ ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్. కింద 2 లైన్లు వదిలేండి. ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో బార్న్ ఇన్ నార్త్ ఇండియా, ఆ లైన్ తమిళ్ పీపుల్కి అయితే అసలు నచ్చలేదు. ఈ అనౌన్స్మెంట్ రాగానే, అంటే మన గాడ్ ఆఫ్ వార్ సినిమా అనౌన్స్మెంట్ రాగానే వాళ్ళైతే ఈ సినిమా పైన విష ప్రచారం చేయటం మొదలు పెట్టేశారు. ఓన్లీ ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో ఒక రాజకీయ పార్టీ కూడా మన గాడ్ ఆఫ్ వార్ సినిమా పైన కామెంట్స్ అయితే చేశారు. ఆ నాయకుడు సీమన్ అనే ఒక నాయకుడు, ఎన్టీకే పార్టీ అయింది. ఆయన ఏమన్నాడు, మా తమిళనాడులో ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమా రిలీజ్ అవ్వనేమో అని అయితే ఆయన అయితే కామెంట్స్ అయితే చేశాడు. ఈ రకమైన పరిస్థితుల్లో, ఈ రకమైన వాతావరణంలో నిన్న ఉన్నట్టుండి ధనుష్ గారి హీరోగా, వెట్రిమారన్ గారు డైరెక్టర్గా ఈ సినిమా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అది కూడా ఎలాగా, సుబ్రహ్మణ్య స్వామి మా తమిళ్ వాడే, మా తమిళ్ గాడ్ మాత్రమే అనే ఒక ప్రోపగండా టైప్లో ఆ అనౌన్స్మెంట్ వీడియో అయితే మనకైతే క్లియర్ కట్గా అయితే కనపడుతుంది. ఇంకా నిన్న రాత్రి ఆ అనౌన్స్మెంట్ వీడియో వచ్చిన తర్వాత పోనీ దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారా అంటే లేదు. ఆ అనౌన్స్మెంట్ వీడియోని అడ్డంగా పెట్టుకుని మళ్ళీ మన త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు తీస్తున్న గాడ్ ఆఫ్ వార్ సినిమా పైన కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఏ రకమైన కామెంట్స్ అంటే, మీకు తీయటం రాదు, ఎలా తీయాలో మేము చేసి చూపిస్తాం, మీరు తీసేది ఫేక్ స్టోరీ, మేము తీసేది కరెక్ట్ స్టోరీ, మీరు చేసిన తప్పు, ఆ తప్పుని మేము సరిచేస్తున్నాం, ఈ రకమైన కామెంట్స్ చేస్తూ ఆన్లైన్లో అదొక రకమైన వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఒక ఒక పోటీ, ఒక వార్ డిక్లేర్ చేసినట్టే. ఈ సినిమాకి పోటీగా మా సినిమా తీస్తున్నాం, దమ్ముంటే రండి క్లాష్కి అన్నట్టుగా వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అంత అవసరం ఏముందని నాకైతే అనిపించింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీంట్లో ఏమైనా మీకు తప్పులు, అభ్యంతరకరమైనవి ఉంటే అవి చెప్పాలి. అలా కాకుండా ఇది తప్పు, మేము తీసేది రైటు అని ఒక ప్రోపగండా క్రియేట్ చేయడానికి ఉన్నట్టుండి సినిమా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కాలేదు. యాక్చువల్గా నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, కానీ నిన్న రాత్రి ఆ వీడియో వచ్చిన తర్వాత, మన గాడ్ ఆఫ్ వార్ సినిమా అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆ సినిమా పైన విషం కక్కుతానే ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నా. ఇంకా నిన్న రాత్రి వచ్చిన వీడియో కనుక మీరు చూసుకుంటే అది ఏఏ జనరేటెడ్, క్లియర్ కట్గా అయితే మనకైతే తెలిసిపోతుంది. ఏఏలో అయితే ఆ వీడియోని అయితే జనరేట్ చేశారు. సాయి అభయంకర్ గారితో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొట్టేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏదో ఒక కమర్షియల్ సినిమాకి, అలాగే
ఒక నార్మల్ సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాలకు ఉన్న టైప్లో ఉంది. దేవుడి సినిమాకి కొట్టిన బీజిఎం లాగైతే నాకైతే అనిపించలేదు. వింటాకి బాగుండొచ్చేమో కానీ ఆ జోనర్కి అది సెట్ అయినట్టయితే నాకైతే అనిపించలేదు. ఏదో ఉన్నట్టుండి చెప్తున్నా కదా, తమిళ్ మురుగన్ మా దేవుడు మాకొక్కడికే దేవుడు, ఈ రకమైన ప్రాపగండాతో ఆ అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. ఒకసారి ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు ఏ సినిమాకి అంటే ఏ కాంబోకి ఎంత బలం ఉందో మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హీరో, డైరెక్టర్గా త్రివిక్రమ్ గారు. ఎన్టీఆర్ గారు ఆల్రెడీ జానపద క్యారెక్టర్లో మనల్ని మెప్పించారు. యమదొంగ సినిమాలో మనం చూసాం, అద్భుతమైన నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, ప్రతిదీ కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇంకా డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారు, ఆయనకి పురాణాల పట్ల, ఇతిహాసాల పట్ల ఉన్న పట్టు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన స్వయాన బ్రాహ్మణుడు కాబట్టి ఈ చరిత్ర గురించి, ఆ కథ గురించి, ఆ స్వామివారి గురించి త్రివిక్రమ్ గారికి బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా గాడ్ ఆఫ్ వార్ సినిమాకి త్రివిక్రమ్ గారు న్యాయం చేస్తారే అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇది పక్కన పెడితే ఇంకోవైపు ధనుష్ గారు హీరో, ఆయన్ని ఇప్పటి వరకు ఈ టైప్ క్యారెక్టర్లో మనం అయితే చూడలేదు. సెకండ్ పాయింట్ డైరెక్టర్గా వెట్రిమారన్ గారు, ఆయన కూడా ఇప్పటి వరకు ఈ జోనర్ అంటే ఈ టైప్ స్టోరీని డైరెక్ట్ చేయలేదు. ఎప్పుడు డిప్రెషన్, అప్రెషన్ ఆ స్టోరీలో ఆయన అయితే తీస్తూ ఉంటాడు. ఇది ఆయనకి కొత్తే ఈ జోనర్, ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ జోనర్ని ఆయన ఇప్పటివరకు టచ్చే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్గా సాయి అభయంకర్, ఓకే ప్రజెంట్ ఫామ్లో ఉన్నాడు, పిల్లోడు కాబట్టి పక్కన పెట్టండి. ఇంకా మన వెట్రిమారన్ గారు ఒక ఎథిస్ట్, ఆయన దేవుణ్ణి అయితే నమ్మడం, ఇదైతే నిజం. ఈ రకంగా ఇలా చూసుకున్నా సరే మన గాడ్ ఆఫ్ వార్ సినిమాకే పై చేయి అయితే ఉంది. ఇంక ఇది పక్కన పెడితే ఒకవేళ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు ఇద్దరూ కలిసి చేస్తున్న గాడ్ ఆఫ్ వార్ సినిమా కంటే ధనుష్ గారు వెట్రిమారన్ గారు కలిసి చేస్తున్న తమిళ్ మురుగన్ సినిమా ముందు వచ్చినా సరే ఆ ఎఫెక్ట్ ఓన్లీ తమిళనాడు వరకే ఉంటుంది, టోటల్ ఇండియా వైడ్గా అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమా కంటే ముందు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మన గాడ్ ఆఫ్ వార్ సినిమా కంటే ఆ తమిళ్ మురుగన్ సినిమానే ముందు అయితే వస్తాయి, దీంట్లో అనుమానం అయితే లేదు. ఏఐని వాడేసి వాళ్ళైతే సినిమాని అదాపదా తీసేసి అలా చుట్టేసి సినిమాని అయితే రిలీజ్ చేసేస్తారు. అవుట్పుట్ కూడా అంత బాగా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఏదో తీయాలి, ఏదో రుద్దుడు కార్యక్రమం చెయ్యాలి అనే ప్రాపగండాతోనే వాళ్ళైతే సినిమా అయితే తీస్తారు. అదైతే మనకి క్లియర్ కట్గా అయితే కనపడుతుంది. కాబట్టి అవుట్పుట్ కూడా అంత ఇదిగా అయితే ఉండదు. నేనేమనుకుంటున్నానంటే మన గాడ్ ఆఫ్ వార్ సినిమా కంటే ఆ సినిమా ముందు రిలీజ్ అవటం వల్ల దీనికే ప్లస్ అని నేనైతే అనుకుంటున్నాను. ఒకటే ఫ్రీ పబ్లిసిటీ వస్తే అవుట్పుట్ ఎలాగో మందే బాగుంటుంది, దాని తర్వాత మంద వస్తుంది కాబట్టి మందానికి ఎక్కువ పేరు వస్తుంది, దీంట్లో అనుమానం అయితే లేదు. ఇంకా టోటల్ ఇండియా వైడ్గా ధనుష్ గారు వెట్రిమారన్ గారు కలిసి చేసే తమిళ్ మురుగన్కి అంత రీచ్ అయితే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత అవుట్పుట్ ఇవ్వలేరు. ఓన్లీ తమిళ్ స్టేట్ వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుందేమో కానీ టోటల్ ఇండియా వైడ్గా ఎక్కడ అదైతే ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు బాహుబలి లాగా తీద్దాం అనుకుని ఒక సినిమా అయితే తీశారు, స్లీపింగ్ పిల్, ఆ టైప్లోనే ఉంటుంది, అంతకుమించి అయితే తీయలేదు, దాంట్లో డౌట్ అయితే లేదు. ఈ రకంగా ఎలా చూసుకున్నా మన గాడ్ ఆఫ్ వార్ సినిమాకే ప్లస్, మనకంటే ముందు వాళ్ళది రిలీజ్ అయినా మనకే ప్లస్. ఎందుకంటే మనదే సూపర్ అవుట్పుట్ వస్తుంది. త్రివిక్రమ్ గారి డైరెక్టర్, డైలాగ్స్ కావచ్చు, ఆ కథాంశం కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతిదీ అదిరిపోద్ది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తాడు, కొట్టిన పిండి ఎన్టీఆర్ గారికి అలాంటి రోల్స్. కాబట్టి ఎలా చూసుకున్నా సరే మన గాడ్ ఆఫ్ వార్ సినిమాకే పై చేయి అయితే ఉంది. ఈ విషయంలో తగ్గేదే లేదు, దీంట్లో అనుమానమే లేదు. మరి అదన్నమాట మ్యాటర్. నాకు అనిపించింది, నేనైతే మాట్లాడాను, అన్నెసరీ అనిపించింది, నిజంగా అన్నెసరీ అనిపించింది. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే దేవరా సినిమా ప్రమోషన్స్లో ఎన్టీఆర్ గారు వెట్రిమారన్ గారితో సినిమా చేయాలని కోరుకుందని అయితే చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారికి పోటీగా వెట్రిమారన్ గారే సినిమా అయితే తీస్తున్నాడు. మరి అసలు ఆ వెట్రిమారన్ గారు ఆ గాడ్ ఆఫ్ వార్ తమిళ్ మురుగన్ సినిమాని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఏ రకమైన అవుట్పుట్ తెచ్చుకుంటారనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఒకటండి, ఎవరైనా సినిమా అయితే తీయొచ్చు, ఎవరు బాగా తీస్తే దానికైతే ఎక్కువ ఆదరణ అయితే దొరికిద్ది. ఖచ్చితంగా నా గట్ ఫీలింగ్
మన గాడ్ ఆఫ్ వారే గ్లోబల్ వైడ్గా రీచ్ అయిద్దని నేనైతే కొండ బద్దలు కొట్టినట్టయితే చెప్పగలను. ఎన్టీఆర్ గారి పైన, త్రివిక్రమ్ గారి పైన, అనిరుద్ధి గారి పైన నమ్మకం అలాంటిది నాకు. ఖచ్చితంగా మన వాళ్ళు కుంభస్థలం బద్దలు కొడతారు. మనకంటే ముందు అది రిలీజ్ అయినా సరే మన వాళ్ళు ఖచ్చితంగా కుంభస్థలం బద్దలు కొడతారు. మన వాళ్ళు పెట్టిన క్యాప్షన్లో తప్పు లేదు, మన వాళ్ళు తీస్తున్న సినిమాలో తప్పు లేదు. ఇది ఎప్పటి నుంచి కాదు, గత సంవత్సరంన్నర నుండి వినపడుతున్న సినిమా. ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇది అనౌన్స్ అయిన వారం 10 రోజుల్లో వాళ్ళైతే ఉన్నట్టుండి ప్రోపగండా టైప్లో సినిమాని అనౌన్స్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా చూద్దాం 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఏది పెద్ద హిట్ అయిద్దో. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.